ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. శరీర ఆరోగ్యాన్ని పరిరక్షించటానికి, రక్షణ వ్యవస్థను పెంచడానికి, బలాన్ని ఇవ్వటానికి విటమిన్స్ అనేవి అతి ముఖ్యమైన అవసరమని మనందరికీ తెలుసు. అందరికీ బి కాంప్లెక్స్ విటమిన్లు, B12, విటమిన్ సి, ఏ, డి, ఈ, కే ఇట్లాంటి విటమిన్స్ గురించే కామన్గా వినున్నాం, తెలుసు. కానీ ఎక్కువ మందికి తెలియని ఒక విటమిన్ Q10, దీన్నే కోఎంజైమ్ Q10 అంటారనమాట. విటమిన్ Q10 అనేది మన శరీరానికి ఎంత అవసరం, అసలు అది దానివల్ల కలిగే లాభాలు ఏమిటి, ఏ ఆహారాల్లో ఉంటుంది, అది లోపించడానికి కారణాలు ఏంటి, అది లోపిస్తే మనకు వచ్చే నష్టాలు ఏమిటి, ఇవన్నీ మీకు స్పెషల్గా మొట్టమొదటిసారిగా నేను కూడా మన అఫీషియల్ ఛానల్ ద్వారానే ఈ Q10 విటమిన్ గురించి తెలియచేస్తున్నాను. ఈ విటమిన్ Q10 అనేది మన శరీరమే తయారు చేసుకునే విటమిన్ అన్నమాట. ఇది మన రక్తంలో సుమారుగా విటమిన్ Q10 500 మిల్లీగ్రామ్స్ నుంచి 1500 మిల్లీగ్రామ్స్ వరకు ఉంటుంది. అవసరాన్ని బట్టి వ్యక్తికి చేసే పనిని బట్టి ఇది మారుతూ ఉంటుందన్నమాట. దాని ప్రొడక్షన్ బాడీయే పెంచుకుంటూ ఉంటుంది, అవసరం లేనప్పుడు తగ్గించుకుంటూ ఉంటుంది. ఇది ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్. ఇతర ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్ల వల్ల 6 నెలలు 1 ఇయర్ స్టోర్ కాదు. ఏ రోజుకి ఆ రోజు మన బాడీయే ఉత్పత్తి చేసి శరీరానికి అందిస్తూ ఉండాల్సిందే. మరి ఈ విటమిన్ Q10 దీనివల్ల లాభం ఏమిటి, ఇది మనం తెలుసుకుంటేనే దాని గురించి శ్రద్ధ పెడతాం. మన శరీరములో ప్రతి కణం శక్తిని ఉత్పత్తి చేసే కేంద్రం అని మనం చెప్తాం. మీ అందరికీ కణాలంటే గుర్తొచ్చినాయి కదా. కొన్ని కణం అనే కంటితో చూడలేని చిన్న రూపము ఇప్పుడు కనపడుతున్నది కదా, సెల్. ఇలాంటి కణాలు కొన్ని కోట్లు ఒకదాని పక్కన ఒకటి చేరి కూర్చుంటే ఒక అవయవం, కొన్ని అవయవాలు ఒకదాని పక్కన ఒకటి చేరి కూర్చుంటే ఈ శరీరం. మొత్తం ఈ శరీరం కోటాను కోట్ల కణాల సముదాయము. అలాంటి కణాలని ఒక్కొక్క కణాన్ని ఒక్కొక్క జనరేటర్ అంటారు. మరి మన శరీరం 125 ట్రిలియన్ సెల్స్ సముదాయం అని సైన్స్ చెప్తూ ఉంది. అంటే 125 ట్రిలియన్ జనరేటర్లు ఉన్నాయన్నమాట మనలో. అంటే ఒక్కొక్క ట్రిలియన్ అంటే 1,00,000 కోట్లు, అట్లాంటిది 125 అంటే 1,00,000 కోట్లు. ఇప్పుడు ఈ కణాలన్నీ ఒక చిక్కుడు గింజ షేపులో ఒకదాని పక్కన ఒకటి చేరి కూర్చుంటే కిడ్నీ అంటారు. ఈ కణాలన్నీ ఒకదాని పక్కన ఒకటి చేరి మరి ఒక రామఫలం షేప్లో కూర్చుంటే గుండె అంటారు. అందుకని ఈ శరీర అవయవాలన్నీ కణాలతో తయారయ్యాయి. మరి ఈ కణాలు ఏం చేస్తాయి అంటే శక్తిని ఉత్పత్తి చేస్తాయి. మనకి వేడి ఉత్పత్తి అవుతున్నది కదా, ఎనర్జీ, అది ఎక్కడ అనుకున్నారు, ప్రతి కణము లోపల ఉత్పత్తి అవుతుంది. మరి ఆ కణము లోపల శక్తిని ఉత్పత్తి చేసే కేంద్రాన్ని మైటోకాండ్రియన్స్ అంటారనమాట. ఇప్పుడు కణం లోపల కనపడుతున్నది చూడండి, మైటోకాండ్రియన్. ఈ మైటోకాండ్రియన్స్ అనేవి బాగా కష్టపడి పనిచేసేవారికి ఎక్కువ సంఖ్యలో ఉంటాయి, నీడ పట్టున కూర్చొని వేడి కదిపేవారికి తక్కువ సంఖ్యలో ఉంటాయి. వాళ్ళకి ఎక్కువ శక్తి అక్కర్లేదు కాబట్టి తక్కువ, పనిచేసేవారికి ఎక్కువ కావాలంటే ఎక్కువ ఉంటాయి. ప్రతి కణములోనూ ఈ మైటోకాండ్రియన్ లోపల విటమిన్ Q10 అనేది తయారవుతూ ఉంటుంది. ఇది మెయిన్గా ప్రొడక్షన్ అక్కడ అనమాట. ఎనర్జీ ఎక్కడ రిలీజ్ అవుతుందో ఆ పొరల్లోనే ఈ Q10 తయారవుతుంది. ఇది తయారవటం అనేది ముఖ్యంగా గుండెలోనూ, కిడ్నీలో, లివర్ కణజాలంలో ఎక్కువగా తయారవుతుంది. ఎందుకంటే ఆ భాగాలు బాగా నాన్ స్టాప్గా యాక్టివ్గా ఎక్కువ వర్క్ చేయాలి కాబట్టి. ఈ మైటోకాండ్రియంలో విటమిన్ Q10 రిలీజ్ అయిందనుకోండి, మనకి ఎనర్జీ రిలీజ్ అవుతుంది అనమాట. అది మెయిన్. అంటే మీ శక్తి సామర్థ్యాలు అనేది విటమిన్ Q10 రిలీజ్ అయితేనే మైటోకాండ్రియన్ నుంచి ఎనర్జీ విడుదలవుతుంది. మన తిన్న ఆహారాలన్నీ కణము లోపలికి వెళ్ళి ఫైర్ అయి ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తాయి అన్నమాట. అది కాబట్టి ఇది అతి ముఖ్యమైన ఎనర్జీని ఉత్పత్తి చేసే అవసరం ఈ Q10 అనేది. ఇంకొకటి, ఎనర్జీ విడుదలైనప్పుడు కొన్ని కెమికల్స్ రిలీజ్ అవుతాయి, ఫ్రీ రాడికల్స్ అంటారు, హాని కలిగించే. పుల్ల దహనమైనప్పుడు పొగ, బొగ్గు, బూడిద ఎట్లా వస్తుందో, ఆ ఎనర్జీ రిలీజ్ అయిన కెమికల్స్, ఫ్రీ రాడికల్స్ని తొలగించే పని ఈ Q10 చేస్తుంది. అలా తొలగించదనుకోండి, దాన్ని స్మాష్ చేయకపోతే మన కణజాలం తొందరగా 4-5 రోజుల్లో చనిపోతుందట. అందుకని ఈ Q10 ఉండబట్టి కణం లైఫ్ పెరుగుతుంది. లోపల ఉండే హాని కలిగించే ఫ్రీ రాడికల్స్ని నిర్మూలించి ఆ పొల్యూషన్ని క్లియర్ చేసేస్తుంది కణంలో. ఎనర్జీ రిలీజ్ అయినప్పుడు వచ్చిన వేస్ట్ని క్లీన్ చేయటానికి బాగా ఉపయోగం. ఇక దీంతో పాటు చూస్తే
రక్షణ వ్యవస్థని పెంచడానికి చాలా ఉపయోగం. బి సెల్స్ Q10 లేకపోతే సరిగా పనిచేయలేవట. Q10 అనేది బాగా ఉంటే బి సెల్స్ అంటే యాంటీబాడీస్ని ఉత్పత్తి చేస్తాయి కదా, వైరస్ బ్యాక్టీరియాలను బంధించేవి. అంచేత ఇది చాలా ముఖ్యమైన అవసరం దానికి. ఇంకొకటి మ్యాక్రోఫేజ్ కణాలు అని ఉంటాయి రక్షణ వ్యవస్థలో. ఈ మ్యాక్రోఫేజ్ కణాలు ముఖ్యంగా వైరస్ బ్యాక్టీరియాలు మింగేసినప్పుడు అవి లోపల భస్మం కావటానికి ఈ Q10 అతి ముఖ్యమైన అవసరం. లేదు అనుకోండి, త్వరగా భస్మం కాకపోతే ఎక్కువ బ్యాక్టీరియా వైరస్ని అవి మింగేసేయటానికి ఆపేస్తాయి అన్నమాట. అందుకని ఈ మ్యాక్రోఫేజ్ కణాలు వైరస్ బ్యాక్టీరియాలని బాగా నాశనం చేసి మన శరీరాన్ని రక్షించాలంటే ఈ Q10 అనేది బాగా అవసరమట. అట్లాగే ఈ Q10 లాభం కూడా తీసుకుంటే ఆడవారికి ఎగ్ క్వాలిటీ పెంచడానికి, మగవారిలో వీర్య కణాలు ఉత్పత్తికి ఇది బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. అంటే ఇవన్నీ ఆ Q10 వల్ల లాభాలు. ఇక ఈ Q10 విటమిన్ మన శరీరంలో ఉత్పత్తి అవ్వకుండా సహజంగా తగ్గిపోవటానికి గల కారణాలు ఏంటంటే మనం చేసే తప్పుల్లో యాసిడిక్ ఫుడ్ తింటాము ఒకటి, అట్లాగే ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్, అసలు ఎక్సర్సైజ్ చేయకపోవటం వల్ల Q10 బాగా తగ్గుతుందట. అందుకని రక్షణ వ్యవస్థ ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి బాగుంటుంది, ఎందుకంటే అవి ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది కదా, మైటోకాండ్రియాలు అవసరం కాబట్టి ఎనర్జీ రిలీజ్ చేయడానికి. ఎక్సర్సైజ్ చేయని వాళ్ళకి Q10 తగ్గిపోతుంది, తద్వారా ఎనర్జీ ఉత్పత్తికి అవసరం లేదు కాబట్టి రక్షణ వ్యవస్థ కూడా మందకొడిగా జరిగిపోతుంది. దీనితో పాటు నిద్ర తగ్గటం వల్ల ఒక కారణం అని చెప్పారు సైంటిఫిక్గా పురువైన. ఇంకొకటి లేట్ నైట్ స్లీప్, అర్ధరాత్రి 1 గంట 12, 2 దాకా నిద్రపోకుండా ఉండేవారికి తగ్గిపోతుందట మెంటల్ స్ట్రెస్ వల్ల. ఇవి 5-6 ప్రధాన కారణాలు విటమిన్ Q10 ప్రొడక్షన్ తగ్గటానికి అని సైంటిఫిక్గా ఇవ్వటం జరిగిందనమాట. కాబట్టి ఇలాంటి వాటిని మనం మార్చుకోగలిగితే మళ్ళా రక్షణ వ్యవస్థని, మనలో శక్తి సామర్థ్యాలని పెంచడానికి ఉపయోగపడే Q10 న్యాచురల్గా మళ్ళీ ప్రొడక్షన్ అవుతుంది. మరి Q10 ఆహారాల్లో దొరకదా అంటే చాలా తక్కువ ఉంటుంది. మరి Q10 ఎక్కువ ఉన్న ఆహారాలు కూడా మీకు చెప్తాను ఇక్కడ. ఈ ఆహారాలు కనుక తింటే కొంత అందుతుంది, కానీ ఎక్కువ సోర్స్ బాడీ ప్రొడ్యూస్ చేయాల్సిందే. ఏ ఆహారాలు ఎక్కువ ఉందని చూసుకుంటే ఫ్రూట్స్లో ఆరెంజ్ ఫ్రూట్ 1 మిల్లీగ్రామ్ Q10 విటమిన్ ఉంటుందట. ఇక కూరగాయల ఆకుకూరల్లో 0.5, 0.4 చాలా తక్కువ ఉంది, కాబట్టి అవి ఎక్కువ నెగ్లిజిబుల్ అని చెప్పొచ్చు. బాదం పప్పులో 1.4 మిల్లీగ్రామ్స్, నువ్వులు 1.7 మిల్లీగ్రామ్స్, ఇవన్నీ 100 గ్రాములు తీసుకుంటే అందులో విటమిన్ Q10 ఎంత ఉందనేది నేను ఇక్కడ ఇచ్చే విషయాలు అనమాట. సోయా చిక్కుడు 1.2 మిల్లీగ్రామ్స్, వాల్నట్స్ 1.9 మిల్లీగ్రామ్స్, పిస్తా 2 మిల్లీగ్రాములు, వేరుశెనగ పప్పుల్లో అన్నిటికంటే 2.6 మిల్లీగ్రామ్స్. ఇవన్నీ విటమిన్ Q10 ఎక్కువ ఉన్న ఆహారాలు. అంటే ఎండు విత్తనాలు మనం నానపెట్టుకు తినమంటాం కదా, వీటన్నిటిలో అది సహజంగా ఉంది. ఇతర వాటితో పోలిస్తే అన్నిటికంటే ఎక్కువ ఉన్న ఆహారాలు ఇవే. వీటి వల్ల కూడా ఎనర్జీ బాగా వస్తుంది అనుకోవడానికి అందులో ఇది కూడా హెల్ప్ చేస్తుంది. అందుకని బాడీకి కావాల్సిందని కొంత ఇది ఎక్కువగా అందిస్తున్నది. బాడీయే తయారు చేసుకున్నట్టు మన లైఫ్ స్టైల్ మార్చుకుంటే సరిపోతుంది అన్నమాట. కాబట్టి మన శరీరానికి కోఎంజైమ్ Q10 ఆర్ విటమిన్ Q10 అనేది ఇన్ని లాభాలు కలిగిస్తుంది. కాబట్టి మన జీవనశైలిని మార్చుకుంటూ కాస్త మంచి ఆహారాలు తింటుంటే మనలో శక్తి సామర్థ్యాలు, రక్షణ వ్యవస్థ బాగా పెరిగి మనం ఆరోగ్యంగా జీవించడానికి అవకాశం కలుగుతుంది. ఇది ముఖ్యంగా సైంటిఫిక్గా ఇంకోటి ప్రూవ్ చేశారు, ముసల్తనం త్వరగా రాకుండా కూడా రక్షిస్తుంది అని ఉంది. దాన్ని ఇంకొక ఎపిసోడ్లో ఎప్పుడన్నా తెలియచేస్తాం. అట్లాగే ఈ Q10 విటమిన్ మనలో తయారవ్వాలంటే విటమిన్ B6 కూడా బాగా కావాలి. ఇప్పుడు చెప్పిన ఆహారాల్లో B6 కూడా బాగుంటుంది. ఈ B6 లేకపోతే Q10 బాడీలో తయారు కదట మళ్ళీ. అందుకని గుర్తుపెట్టుకుని ఇలాంటి నట్స్ బాగా తినండి, జీవనశైలిని మార్చుకోండి, నిద్ర బాగా పోండి. అందరికీ సెలవు, నమస్కారం.